సరస్వతీదేవి అందుకే నవ్వింది. ఏదో మీకు వయస్సు అయితే వచ్చింది కానీ వయస్సుకు తగిన మెచ్యూరిటీ రాలేదండి. అన్నీ ఇట్లాంటి తప్పు తడికలే చేస్తూ ఉంటారు. మళ్ళా మామగారు దిద్దుకోలేక చచ్చిపోతుంటాడు ఆయన. వాడు తేవటం ఏమిటి, మీరు అంటమేమిటి, ఇప్పుడు కొంప కొల్లేరవటం ఏమిటి, రేపు సాటివారిలో నాకెంత అప్రతిష్ట అని ఆవిడ మొదలుపెట్టింది. ఒకవైపు దీనికేం వడకాలే, ఒకవైపు ఆవిడ మాటల్ని వడకాలే. కొంచెంసేపు బ్రహ్మగారు సర్దుకున్నాడు. ఆయన ఎక్కడున్నారు అన్నారు. సప్తర్షులు నిల్చున్నటువంటి మండలం మీద బ్రహ్మమండలం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. దీని అంతటికీ కనెక్టివిటీ సత్యం. సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, కట్టే సమయం లేదు. వీడికి వయస్సు ఎంత అని అడిగాను. ఎన్నేళ్ళు రా అబ్బాయి నీకు? మొన్ననే 7 ప్రవేశించిందండి. అవునా? సరే, ఈ పిల్లవాడికి 15 సంవత్సరాల 11 నెలల 26 రోజులు వచ్చేంత వరకు ఈ పిల్లవాడి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో పరమేశ్వరుడు ప్రకాశించేట్లుగా వీణ్ణి మీరు తర్ఫీదు ఇవ్వాలి. ఆ ఒక్కరోజు ఉందే, ఆ ఒక్కరోజు వీడి కోసం నేను కైలాసం వెళ్ళి ఈ అప్లికేషన్ అక్కడ పెట్టి ఆయనకి దండం పెట్టి, బాబు ఏం చేస్తావు అని చెప్పి ఆయన్ని అడుగుతా. శివాజ్ఞ ఎలా ఉంటే అలా అవుతుంది. మనకి డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు ఎకనామిక్స్లో, శ్రమ విభజన. ఇది ఆ రోజుల్లోనే ఉంది. పిల్లవాడికి భక్తి పారవస్యం చెప్పడం మీ వంతు, వీడి సంగతి అవసర సమయంలో భౌడికి ఎరిగించి ఆయన మనస్సు కరిగించడం నా వంతు. పిల్లాన్ని తీసుకెళ్ళండి అన్నారు. ఈ విశ్వామిత్రుల వారు, నాయన మార్కండేయ ఎంత అదృష్టవంతుడివిరా, చూసావా నీ జన్మ పండిపోయింది, మరొక్క మారు నీ బంగారు చేతులతో ఆ స్వామివారి కాళ్ళు పట్టుకో. చాలు నాయన, చాలు, ఇంకా దండాలు అక్కర్లా, పద పద. అలా తీసుకొస్తూ ఇదంతా ఏమిటి అన్నారు. పూర్వపక్షంలో వీళ్ళందరూ తెలియని అజ్ఞతతో ప్రవర్తించినట్లుగా మనకి కనపడుతుంది. అదే లెక్క పెట్టుకోవాలి. వాళ్ళకి అజ్ఞానం లేదు, ఉంటే ఆ స్థితిలో ఉండరు. కిందకి తీసుకొస్తూ మార్కండేయుడికి చెప్తున్నారు. ఇక్కడ చెప్తారు మా దాసుగారు శంకరాభరణంలో, మరశత్రుని కన్న దైవము వేరలేడని ఎంచుమా, సంసార మోగము ఎంచుమా.